హలో ఆల్. ఈరోజైతే మా పిల్లల బర్త్డే వ్లాగ్ చూసేద్దాం రండి. నా వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అలా నచ్చితే కనుక ఈలోపు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేపేసామన్నమాట. కొంచెం మార్నింగ్ 7:30కి అలాగే మా పిల్లల్ని లేపేసి ఇంకా ఫ్రెష్గా హెయిర్ కట్ చేపిద్దామని చెప్పి సెలూన్కి తీసుకెళ్ళిపోయాము. అక్కడికి తెలిసిందేగా పిల్లల సంగతి. అక్కడ సెలూన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెలూన్లో హెయిర్ స్టైల్ చూసి ఆ హెయిర్ స్టైల్ కావాలి, ఈ హెయిర్ స్టైల్ కావాలని చెప్పని గోల గోల అనమాట. మా పిల్లలు అయితే చిన్నపిల్లలు కదా, సో ఇంకా అలాగే ఏంటంటే కొంచెం మరీ ఫంకీ కాకుండా కొంచెం స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి స్కూల్స్కి తగ్గట్టుగా ఎలాగోలా ఇంకా హెయిర్ స్టైల్ చేయించేసామన్నమాట. ఫైనల్లీ హెయిర్ కట్ చేంజ్ చేసుకుని హోమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి ఇంకా తెలిసిన సంగతి కొత్త బట్టలు చూస్తే ఇంకా పిల్లలు ఎలా ఉంటారు, ఆ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ కావాలి ఏమని చెప్పేసి సో ఇంక ఫైనల్లీ ఫ్రెష్ అయిపోయారనమాట. ఇంకా బాత్ చేసేసి మా పిల్లలది అయితే ఈరోజు 4th బర్త్డే. ఇప్పుడే 4 years కంప్లీట్ అయిపోయాయా అనిపించింది. సో మేమైతే డెకరేషన్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. అయితే యాక్చువల్లీ మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట హోమ్లో చేయడం డెకరేషన్. మేము ఎప్పుడు చేయలేదు. బ్యాక్ 3 years కూడా కొంచెం ఈవెంట్ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట డెకరేషన్ చేయమని చెప్పేసి. చూద్దాం ఒకసారి మా ట్రై అనేది ఎలా వస్తుందో ఏంటో. సో కాకపోతే ఏంటంటే హెవీ డెకరేషన్ అలా అయితే ఏమీ తీసుకోలేదన్నమాట. నార్మల్గా ఇప్పుడు సింపుల్గా థీమ్ వైజ్ వచ్చేస్తున్నాయి కదా మనకి మార్కెట్లో. సో అలాంటిదే ఒక థీమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా తీసుకున్నాం అనమాట. నేనైతే ఈ ఐటమ్స్ మొత్తము విజయవాడలో తీసుకున్నాను అనమాట. 1 townలో. అక్కడ ఏంటంటే కొంచెం రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. సో అక్కడే తీసేసుకున్నాను. థీమ్స్ కానీ దానికి కావాల్సిన ప్లాస్టర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే మొత్తము ఇంకా అక్కడే తీసేసుకున్నాను. సో ఇంకా థీమ్లో ఎలా అయితే ఉందో సేమ్ దానిలాగా చేద్దామని చెప్పేసి ఆ పేపర్ని అయితే ఎదురు పెట్టుకున్నాం అనమాట. ఇంకా నేనైతే ఏమీ చేయలేదు. వాళ్ళ డాడీ అయితే మొత్తం తనే సెలబ్రేషన్ బెలూన్స్ అవ్వడంతో స్టార్ట్ చేశారు వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ని. ఆ ప్యాక్ అయితే ఐ థింక్ నాకు 250 రూపీస్కి అలా వచ్చేసింది కంప్లీట్. ఆ బయట ఫోటోలో ఏమైతే ఉన్నాయో దాని లోపల ఐటమ్స్ మొత్తం ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. నేను ఓన్లీ అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. వాళ్ళ డాడీ మొత్తం డెకరేషన్ అంతా చేశారు. సో ఐ థింక్ మాకైతే ఒక 1.5 hour అలా పట్టింది అనిపించింది నాకైతే హోల్ డెకరేషన్ చేయడము. మేము ఫస్ట్ టైం అవడం వల్ల కానీ కొంచెం అలవాటు ఉండి ఒక 1 or 2 times చేసే ఆల్రెడీ ఉన్నారైతే కనుక వాళ్ళకైతే కనుక ఇంకొక 15 minutes ముందే కంప్లీట్ అయిపోయిద్దేమో అనిపించింది. సో ఇంక తెలిసిందేగా డెకరేషన్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఘట్టం అయితే అయిపోయింది. ఆ డెకరేషన్ చేసినంతసేపు మా పిల్లలు అయితే ఆ బెలూన్స్ కావాలి, ఈ బెలూన్స్ కావాలి, అవి బగలు కొట్ట ఈ బగలు మామూలుగా ఇసుకిచ్చలేదు అనమాట. మా పిల్లలు అయితే గోల్ కూడా బాగానే చేస్తారు. ఇద్దరు అవడం వల్ల కంట్రోల్ చేయడం కూడా కష్టం ఒక్కొక్కసారి అయితే. సో ఈ ఫైనల్ డెకరేషన్ అయితే అయిపోయింది. అది అయిపోయేదాకా ఒక గోల. అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ కేక్ కట్ చేస్తామని చెప్పి అదొక గోల. కేక్ తీసుకురండి ఫ్రిడ్జ్లో ఉంది కట్ చేస్తాం అని చెప్పి గోల. మేము పిలవక ముందే మా పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఈరోజు మా హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేస్తున్నాము రండి అని చెప్పేసి అందరికీ చెప్పి పిల్లల్ని రమ్మని వాళ్ళే పిలుచుకున్నారు. మాకన్నా మేము చెప్పకన్నా కూడా ముందు కూడా వాళ్ళే. సో ఇంకా అలాగైతే మా డాడీ ఇలా మేము కేక్ కట్ చేసామన్నమాట. కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళకి కార్డ్స్ అలాగే సంథింగ్ పెన్సిల్స్ అలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళకి ఏంటంటే ఇప్పటి వరకు గిఫ్ట్స్ కానీ అలా తెలియదు కదా. సో ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన కార్డ్స్ని చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మమ్మీ మాకు గిఫ్ట్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట గిఫ్ట్ అంటే ఏంటో అలాగని చెప్పేసి. అవి చూసినప్పుడు వాళ్ళ ఫేస్లో మంచి హ్యాపీనెస్ అలా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారనమాట. సో అవి తీసుకున్న తర్వాత ఫైనల్లీ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళే కేక్స్ చాక్లెట్స్ అవి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వాళ్ళైతే మా చిన్నోడైతే మమ్మీ నీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏది మమ్మీ అని నన్ను అడిగాడు అనమాట. ఎవరు చెప్పారు విహాన్ నీకు ఇలాగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అడగాలి అని అంటే, నాకు తెలుసు మమ్మీ స్కూల్లో మిస్ చెప్పింది అలా చెప్తున్నారనమాట. అసలు నీకు తెలుసా సర్ప్రైజ్ అంటే ఏంటో అంటే ఐస్ క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు గిఫ్ట్ వస్తుంది, అదే సర్ప్రైజ్ అని చెప్పి చెప్తున్నాడు. నాకైతే చాలా క్యూట్ అనిపించేసింది. సో అంతకుముందు ఇట్లానే వేరే వాళ్ళ బర్త్డేకి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యే నేను ఇలా వేరే ఏదో ఆన్లైన్లో ఆర్డర్ బుక్ చేస్తే కూడా నాకు వాడు ఐస్ క్లోజ్ చేయ మమ్మీ అని చెప్పి నా బాక్స్ని సర్ప్రైజ్ అని చూపిస్తున్నాడు. సో నాకు అప్పుడే అర్థమైంది అలా అడుగుతారేమో అనిపించి నేను ఇంకా ముందు రోజు వాళ్ళ కోసం అని చెప్పేసి గిఫ్ట్స్ తీసుకొని ప్యాక్ చేసేసాను అనమాట. ఏంటంటే ప్యాకింగ్ చేయించవచ్చు, ప్యాక్ చేస్తే ఏంటంటే వాళ్ళ ఓపెన్ చేస్తూ వాళ్ళ ఫేసెస్లో ఉన్న హ్యాపీనెస్ని చూడాలని చెప్పేసి ప్యాక్ చేయించాను అనమాట.
మేమైతే ఒక రూమ్లో పెట్టేసాం. రూమ్లో పెట్టి రూమ్ ఓపెన్ చేయగానే ఇంకా గిఫ్ట్స్ చూసి వావ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీ. సో మా డాడీ అక్కడ ఉండడంతో ఆయన గిఫ్ట్స్ ఇచ్చాడు అనుకొని చెప్పేసి మా డాడీ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ తాత థ్యాంక్ యూ అని చెప్పేసి మా డాడీకి అయితే ముద్దులు పెట్టేసేసి అవి ఓపెన్ చేయించి అవి చూసే వరకు మామూలు లేరు. ఎప్పుడైతే వాళ్ళ ఫేవరెట్ టాయ్స్ అనమాట స్పైడర్ మ్యాన్, స్టార్ మ్యాన్, ఆ బొమ్మలు చూసిన వాళ్ళ ఫేస్లో మామూలు హ్యాపీనెస్ లేదనమాట, చాలా ఉంది. సో ఇదైతే మా పిల్లల బర్త్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ వ్లాగ్ పార్ట్ 2లో చూపించేస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.